ఓం శాంతి 6/4/2024 మధురమైన పిల్లలు, శ్రీమతం అనుసారంగా మంచి సేవ చేసేవారికే రాజ్యం యొక్క ప్రైజ్ లభిస్తుంది. పిల్లలైన మీరిప్పుడు తండ్రికి సహాయకులుగా అయ్యారు కావున మీకు చాలా పెద్ద ప్రైజ్ లభిస్తుంది. ప్రశ్న: తండ్రి యొక్క జ్ఞాన డాన్స్ ఏ పిల్లల సమ్ముఖంలో చాలా బాగా జరుగుతుంది? జవాబు: ఎవరికైతే జ్ఞానం పట్ల ఆసక్తి ఉంటుందో, ఎవరికైతే యోగం యొక్క నష ఉంటుందో, వారి ఎదురుగా తండ్రి యొక్క జ్ఞాన డాన్స్ చాలా బాగా జరుగుతుంది. విద్యార్థులు నంబర్వారుగా ఉన్నారు, కానీ ఇది అద్భుతమైన స్కూల్. కొందరిలో ఏమాత్రమూ జ్ఞానం లేదు, కేవలం భావన మాత్రమే కూర్చుని ఉంది. ఆ భావన ఆధారంగా కూడా వారసత్వానికి అధికారులుగా అవుతారు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తారు. దీనిని ఆత్మిక జ్ఞానం లేక ఆధ్యాత్మిక జ్ఞానం అని అంటారు. ఆధ్యాత్మిక జ్ఞానం కేవలం ఒక్క తండ్రిలో మాత్రమే ఉంటుంది. ఇంకే మనుష్య మాతృల్లోనూ ఆత్మిక జ్ఞానం ఉండదు. ఆత్మిక జ్ఞానాన్ని ఇచ్చేవారు ఒక్కరే. వారినే జ్ఞానసాగరుడు అంటారు. మనుషులు ప్రతి ఒక్కరిలోనూ తమ తమ విశేషతలుంటాయి కదా. బ్యారిస్టర్ బ్యారిస్టరే, డాక్టర్ డాక్టరే. ప్రతి ఒక్కరి డ్యూటీ, పాత్ర వేరువేరుగా ఉంటుంది. ప్రతి ఒక్కరి ఆత్మకు తమ తమ పాత్ర లభించి ఉంది, మరియు ఆ పాత్ర అవినాశి అయినది. ఆత్మ ఎంత చిన్ననిది! ఇది అద్భుతం కదా. ప్రకృతి మధ్యలో అద్భుతమైన సితార మెరుస్తుంది అని పాడుతారు కూడా. నిరాకార ఆత్మకు ఈ శరీరం సింహాసనం వంటిది అని కూడా గాయనం చేయబడుతుంది. వాస్తవానికది చాలా చిన్న బిందువు, మరియు ఆత్మలందరూ పాత్రధారులు. ఒక్క జన్మ యొక్క రూపురేఖలు మరొక జన్మతో కలవవు. ఒక జన్మ యొక్క పాత్ర మరొక జన్మతో కలవదు. మనం గతంలో ఎలా ఉండేవారము, మళ్ళీ భవిష్యత్తులో ఎలా ఉంటాము అనేది ఎవరికీ తెలియదు. ఈ విషయాలను తండ్రే కూర్చుని సంగమంలో అర్థం చేయిస్తారు. పిల్లలైన మీరు ఉదయం స్మృతియాత్రలో కూర్చున్నప్పుడు ఆరిపోయిన ఆత్మ ప్రజ్వలితమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆత్మలో ఎంతో తుప్పు పట్టి ఉంది. తండ్రి కంసాలి పని కూడా చేస్తారు. పతిత ఆత్మలు ఎవరిలోనైతే మాలిన్యం చేరుతుందో వారిని పవిత్రంగా చేస్తారు. మాలిన్యమైతే చేరుతుంది కదా. వెండి, రాగి, ఇనుము మొదలైన పేర్లు కూడా అలాగే ఉన్నాయి. స్వర్ణయుగం, వెండి యుగం, సతో ప్రధానం, సతో రజో తమో. ఈ విషయాలను ఇంకే మనుషులు లేక గురువులు అర్థం చేయించరు. ఒక్క సద్గురు మాత్రమే అర్థం చేయిస్తారు. సద్గురు యొక్క అకాల సింహాసనం అని అంటారు కదా. ఆ సద్గురు కూడా సింహాసనం కావాలి కదా. ఏ విధంగా ఆత్మలైన మీకు మీ సింహాసనాలున్నాయో అలాగే వారు కూడా తమ సింహాసనాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. నేను ఏ సింహాసనాన్ని తీసుకుంటాను అనేది ప్రపంచంలో ఎవ్వరికీ తెలీదు. వారైతే నేతి నేతి, తెలీదు తెలీదు, మాకు తెలీదు అని అంటూ వచ్చారు. మొదట్లో మాకు ఏమీ తెలిసేది కాదు అని పిల్లలైన మీరు కూడా భావిస్తారు. ఎవరైతే ఏమీ అర్థం చేసుకోరో వారిని వివేకహీనులు అని అంటారు. మేము చాలా వివేకవంతులుగా ఉండేవారము, విశ్వరాజ్యభాగ్యం మాదిగానే ఉండేది అని భారతవాసులు భావిస్తారు. ఇప్పుడు వివేకహీనులుగా అయిపోయారు. తండ్రి అంటారు, మీరు శాస్త్రాలు మొదలైనవేవి చదివి ఉన్నా సరే వాటన్నింటినీ ఇప్పుడు మర్చిపోండి. కేవలం ఒక్క తండ్రిని స్మృతి చేయండి. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండండి. సన్యాసుల యొక్క అనుచరులు కూడా తమ తమ ఇళ్లలోనే ఉంటారు. కొందరు సత్యమైన అనుచరులుంటారు, వారు సన్యాసులతో పాటే ఉంటారు. మిగిలిన వారు
ఒక్కొక్కరు ఒక్కో చోటుంటారు. ఈ విషయాలన్నింటినీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. దీనిని జ్ఞాన డాన్స్ అంటారు. యోగం అనేది సైలెన్స్. జ్ఞానం విషయంలో డాన్స్ జరుగుతుంది. యోగంలోనైతే పూర్తిగా శాంతిగా ఉండవలసి ఉంటుంది. డెడ్ సైలెన్స్ అని అంటారు కదా. 3 నిమిషాలు డెడ్ సైలెన్స్ అని అంటారు. కాని దాని అర్థం కూడా ఎవరికీ తెలీదు. సన్యాసులు శాంతి కొరకు అడవుల్లోకి వెళ్తారు కాని అక్కడేమైనా శాంతి లభించగలదా? రాణిహారం మెడలోనే ఉంది అని ఒక కథ కూడా ఉంది. ఈ ఉదాహరణ శాంతికి సంబంధించిందే. తండ్రి ఈ సమయంలో ఏ విషయాలనైతే అర్థం చేయిస్తారో ఆ ఉదాహరణలు మళ్లీ భక్తి మార్గంలో కొనసాగుతాయి. తండ్రి ఈ సమయంలో పాత ప్రపంచాన్ని మార్చి కొత్త ప్రపంచంగా తయారు చేస్తారు. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారు చేస్తారు. ఇదైతే మీరు అర్థం చేసుకోగలరు. ఇకపోతే ఈ ప్రపంచమంతా తమో ప్రధానంగా పతితంగా ఉంది. ఎందుకంటే అందరూ వికారాల ద్వారా జన్మ తీసుకుంటారు. దేవతలు వికారాల ద్వారా జన్మ తీసుకోరు. దానిని సంపూర్ణ నిర్వికారి ప్రపంచమని అంటారు. వాయిస్లెస్ వరల్డ్, నిర్వికారి ప్రపంచం అని అంటారు కాని దాని అర్థాన్ని అర్థం చేసుకోరు. మీరే పూజ్యుల నుండి పూజారులుగా అయ్యారు. బాబా గురించి ఎప్పుడూ ఈ విధంగా అనరు. తండ్రి ఎప్పుడూ పూజారిగా అవ్వరు. మనుషులైతే కణకణంలోనూ పరమాత్మ ఉన్నారు అని అనేస్తారు. అందుకే తండ్రి అంటారు, భారత్లో ఎప్పుడెప్పుడైతే ఈ విధంగా ధర్మగ్లాని జరుగుతుందో. వారైతే కేవలం ఏదో అలా శ్లోకాలు చదువుతారు కాని వారికి వాటి అర్థమేమీ తెలియదు. వారు శరీరమే పతితంగా అవుతుంది, ఆత్మలా అవ్వదు అని అనుకుంటారు. తండ్రి అంటారు, మొదట ఆత్మ పతితంగా అయింది, అందుకే శరీరం కూడా పతితంగా అయ్యింది. బంగారంలోనే మాలిన్యం కలుస్తుంది, అందుకే నగ కూడా ఆ విధంగా అవుతుంది. కాని అదంతా భక్తి మార్గానికి చెందింది. ప్రతి ఒక్కరిలో ఆత్మ విరాజమానమై ఉందని తండ్రి అర్థం చేయిస్తారు. జీవాత్మ అని కూడా అంటారు, జీవ పరమాత్మ అని అనరు. మహానాత్మ అని అంటారు, మహాన్ పరమాత్మ అని అనరు. ఆత్మే భిన్న భిన్న శరీరాలను తీసుకుని పాత్రను అభినయిస్తుంది. యోగం అంటే పూర్తి సైలెన్స్. ఇదేమో జ్ఞాన డాన్స్. ఎవరైతే అభిరుచి కలిగి ఉంటారో తండ్రి యొక్క జ్ఞాన డాన్స్ కూడా వారి ముందే జరుగుతుంది. ఎవరిలో ఎంత జ్ఞానం ఉంది, ఎంతగా వారిలో యోగం యొక్క నశ ఉంది అనేది తండ్రికి తెలుసు. టీచర్కైతే తెలిసి ఉంటుంది కదా. అలా మంచి గుణవంతులైన పిల్లలెవరెవరు అనేది తండ్రికి కూడా తెలుసు. మంచి మంచి పిల్లల్ని అక్కడికి ఇక్కడికి పిలవడం జరుగుతుంది. పిల్లల్లో కూడా నంబర్ వారుగా ఉన్నారు. ప్రజలు కూడా నంబర్ వార్ పురుషార్థానుసారంగా తయారవుతారు. ఇది స్కూల్ లేక పాఠశాల కదా. పాఠశాలల్లో ఎల్లప్పుడూ నంబర్ వారుగా కూర్చుంటారు. ఫలానా వారు చురుకైన వారు, వీరు మధ్యస్థంగా ఉన్నారు అని అర్థం చేసుకోగలరు. ఇక్కడైతే ఇది అనంతమైన క్లాస్. ఇక్కడెవర్నీ నంబర్ వారుగా కూర్చోబెట్టలేరు. బాబాకు తెలుసు, నా ముందు వీరెవరైతే కూర్చుని ఉన్నారో వీరిలో ఏమాత్రమూ జ్ఞానం లేదు, కేవలం భావన మాత్రమే ఉంది. అంతేగాని జ్ఞానమూ లేదు, స్మృతి లేదు. వీరు బాబా, వీరి నుండి మేము వారసత్వాన్ని తీసుకోవాలి అన్నంత నిశ్చయం అయితే ఉంది. వారసత్వమైతే అందరికీ లభించనున్నది. కాని రాజ్యంలోనైతే నంబర్ వార్ పదవులుంటాయి. ఎవరైతే చాలా మంచి సేవ చేస్తారో వారికి చాలా మంచి ప్రైజ్ లభిస్తుంది. ఇక్కడ అందరికీ ప్రైజ్లు ఇస్తూ ఉంటారు. ఎవరైతే సలహాలు ఇస్తారో, చాలా కష్టపడతారో వారికి ప్రైజ్ లభిస్తుంది. విశ్వంలో సత్యమైన శాంతి ఎలా ఏర్పడుతుంది అనేది ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి అన్నారు,
వారిని అడిగి చూడండి కదా, అసలు విశ్వంలో శాంతి ఎప్పుడుండేది? దాని గురించి ఎప్పుడైనా విన్నారా లేక చూశారా? ఏ రకమైన శాంతిని కోరుకుంటున్నారు? అది ఎప్పుడుండేది? మీరు ప్రశ్నలు అడగచ్చు, ఎందుకంటే మీకు తెలుసు. ఎవరైతే ప్రశ్నలు అడుగుతారు కానీ వారికి జవాబు తెలియకపోతే వారినేమంటారు? ఏ రకమైన శాంతిని కోరుకుంటున్నారు అని మీరు వార్తాపత్రికల ద్వారా ప్రశ్నించండి. శాంతిధామమైతే ఉంది, అక్కడ ఆత్మలమైన మనమందరము ఉంటాము. తండ్రి అంటారు, ఒకటేమో శాంతిధామాన్ని స్మృతి చేయండి, ఇంకొకటి సుఖధామాన్ని స్మృతి చేయండి. సృష్టి చక్రం యొక్క పూర్తి జ్ఞానం లేని కారణంగా ఎన్ని ప్రగల్భాలు పలికారు. మనం డబల్ కిరీటదారులుగా అవుతాము అని పిల్లలైన మీకు తెలుసు. మనం దేవతలుగా ఉండేవారము, ఇప్పుడు మళ్ళీ మనుషులుగా అయ్యాము. దేవతలను దేవతలనే అంటారు, మనుషులు అని అనరు. ఎందుకంటే వారు దైవీ గుణాలు కలవారు కదా. ఎవరిలోనైతే అవగుణాలున్నాయో వారు నిర్గుణలమైన మాలో ఏ గుణాలు లేవు అని అంటారు. శాస్త్రాలలో ఏ విషయాలైతే విన్నారో వాటిని కేవలం అచ్యుతం కేశవం అనంటూ పాడుతూ ఉంటారు. చిలుకకు నేర్పించినట్లుగా పాడతారు. వారంటారు, బాబా మీరొచ్చి మమ్మల్ని అందర్నీ పావనంగా తయారు చేయండి. బ్రహ్మలోకాన్ని వాస్తవానికి ప్రపంచం అని అనరు, అక్కడ ఆత్మలైన మీరు ఉంటారు. వాస్తవానికి పాత్రను అభినయించే ప్రపంచం ఇదే, అది శాంతిధామం. తండ్రి అర్థం చేయిస్తారు, నేను కూర్చుని పిల్లలైన మీకు నా పరిచయాన్ని ఇస్తాను. ఎవరికైతే తమ జన్మల గురించే తెలీదో వారిలోకే నేను వస్తాను. వీరు కూడా ఇప్పుడే వింటారు. నేను వీరిలోకి ప్రవేశిస్తాను. ఇది పాత పతిత ప్రపంచం, రావణుడి ప్రపంచం. ఎవరైతే నంబర్ 1 పావనంగా ఉండేవారో వారే మళ్లీ చివరి నంబర్లో పతితంగా అయ్యారు. వారిని నా రథంగా చేసుకుంటాను. వారే ఫస్ట్ నుండి లాస్ట్లోకి వచ్చారు, మళ్లీ ఫస్ట్లోకి వెళ్ళాలి. బ్రహ్మ ద్వారా నేను ఆది సనాతన దేవీదేవత ధర్మాన్ని స్థాపన చేస్తాను అని చిత్రంలో కూడా అర్థం చేయించారు. నేను దేవీదేవత ధర్మంలోకొస్తాను అనైతే వారు అనరు కదా. ఏ శరీరంలోకైతే వచ్చి కూర్చుంటారో వారే మళ్లీ వెళ్లి నారాయణుడుగా అవుతారు. విష్ణు అంటే ఇంకెవరో కాదు, లక్ష్మీనారాయణులు లేక రాధాకృష్ణుల జోడి. విష్ణు అంటే ఎవరు? ఇది కూడా ఎవరికీ తెలియదు. తండ్రి అంటారు, నేను మీకు వేదశాస్త్రాలు, అన్ని చిత్రాలు మొదలైన వాటి రహస్యాన్ని అర్థం చేయిస్తాను. నేనెవరిలోకైతే ప్రవేశిస్తానో వారే మళ్లీ ఈ విధంగా అవుతారు. ప్రవృత్తి మార్గం కదా. ఈ బ్రహ్మ సరస్వతులే మళ్లీ ఆ విధంగా లక్ష్మీనారాయణలుగా అవుతారు. వీరిలోకి బ్రహ్మలోకి నేను ప్రవేశించి బ్రాహ్మణులకు జ్ఞానాన్ని ఇస్తాను. అంటే ఈ బ్రహ్మ కూడా వింటారు. వీరు ఫస్ట్ నంబర్లో వింటారు. వీరు పెద్ద నది బ్రహ్మపుత్ర. మేళా కూడా సాగరం మరియు బ్రహ్మపుత్ర నది వద్ద జరుగుతుంది. పెద్ద మేళా జరుగుతుంది. అక్కడ సాగరం మరియు నది యొక్క సంగమం జరుగుతుంది. నేను వీరిలోకి ప్రవేశిస్తాను. వీరు ఆ విధంగా తయారవుతారు. వీరికి ఆ విధంగా అంటే బ్రహ్మ నుండి విష్ణువుగా అవ్వడానికి ఒక్క క్షణం పడుతుంది. సాక్షాత్కారం జరుగుతుంది. దాంతో వెంటనే నిశ్చయం ఏర్పడుతుంది, నేను ఈ విధంగా అవ్వనున్నాను, నేను విశ్వాధిపతిగా అవ్వనున్నాను. ఇక ఈ గాడిద చాకరీ ఏం చేస్తాను? అంతా వదిలేశారు. బాబా వచ్చి ఉన్నారని, ఈ ప్రపంచమిక అంతం అవ్వనున్నదని మీక్కూడా మొదటే తెలిసింది. కావున వెంటనే పరుగుపెట్టి వచ్చారు. అంతేకాని బాబా ఎత్తుకురాలేదు. అవును, బట్టి జరగవలసి ఉంది.
శ్రీకృష్ణుడు ఎత్తుకుపోయారని అంటారు. అచ్చా, కృష్ణుడు ఎత్తుకుపోయినా వారు పట్టపురాణులుగానే చేశారు కదా. కావున ఈ జ్ఞానం ద్వారా విశ్వ మహారాజు మహారాణులుగా అవుతారు. ఇది మంచిదే కదా. ఇందులో నిందలు పడాల్సిన అవసరం లేదు. ఇంకా ఎప్పుడైతే కళంకాలు మోపబడతాయో అప్పుడే కళంగీదారులుగా అవుతారని కూడా అంటారు. శివబాబా పైనే కళంకాలు మోపబడతాయి. ఎంతగా గ్లాని చేస్తారు. ఆత్మైన మనమే పరమాత్మ, పరమాత్మే ఆత్మ అనేస్తారు. కాని ఆ విధంగా ఉండదు అని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. ఆత్మలమైన మనం ఇప్పుడు బ్రాహ్మణులుగా ఉన్నాము. బ్రాహ్మణులు అందరికన్నా ఉన్నతమైన కులం వారు. వారిని వంశమని అనరు. వంశమనగా అందులో రాజ్యం ఉంటుంది. ఇది మీ కులం. వాస్తవానికి ఇది చాలా సహజమైనది. మనం బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవ్వనున్నాము. అందుకే దైవీ గుణాలను తప్పకుండా ధారణ చేయాలి. సిగరెట్, బీడీ మొదలైన వాటిని దేవతలకు నైవేద్యం పెడతారా? శ్రీనాథ్ ద్వార్లో నేతి వంటలు ఎన్నో తయారవుతాయి. నైవేద్యం ఎంత పెడతారంటే ఇక దానిని ఒక దుకాణంలో పెట్టేస్తారు. యాత్రికులు వెళ్లి తీసుకుంటారు. మనుషులకెంతో భావన ఉంటుంది. సత్యుగంలో ఇటువంటి విషయాలేవీ ఉండవు. వస్తువులను పాడు చేసే విధంగా ఇటువంటి ఈగలు మొదలైనవేవీ ఉండవు. ఇటువంటి రోగాలు మొదలైనవేవీ అక్కడుండవు. గొప్ప వ్యక్తుల వద్ద శుభ్రత కూడా ఎంతగానో ఉంటుంది. అక్కడైతే అసలు ఇటువంటి విషయాలే ఉండవు. రోగాలు మొదలైనవేవీ ఉండవు. ఈ రోగాలన్నీ ద్వాపరం నుండి వెలువడతాయి. తండ్రి వచ్చి మిమ్మల్ని సదా ఆరోగ్యవంతులుగా తయారు చేస్తారు. మీరు తండ్రిని స్మృతి చేసి పురుషార్థాన్ని చేస్తారు. తద్వారా మీరు సదా ఆరోగ్యవంతులుగా అవుతారు. ఆయువు కూడా పెరుగుతుంది. ఇది నిన్నటి విషయమే. 150 సంవత్సరాల ఆయువు ఉండేది కదా. ఇప్పుడైతే ఆయువు సగటున 40-45 సంవత్సరాలుంటుంది. ఎందుకంటే వారు యోగులుగా ఉండేవారు. వీరు భోగులుగా ఉన్నారు. మీరు రాజయోగులు, రాజఋషులు. అందుకే మీరు పవిత్రంగా ఉన్నారు. కాని ఇది పురుషోత్తమ సంగమ యుగం. ఇది ఒక మాసం లేక సంవత్సరం కాదు. తండ్రి అంటారు, నేను కల్పకల్పము పురుషోత్తమ సంగమయుగంలోనే వస్తాను. తండ్రి ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉంటారు. అయినా మళ్లీ చెప్తారు, ఒక్క విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకండి. పావనంగా అవ్వాలంటే నన్ను స్మృతి చేయండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహధర్మాలన్నింటినీ త్యజించండి. ఇప్పుడు మీరు తిరిగి వెళ్ళాలి. నేను మీ ఆత్మను శుభ్రం చేయడానికి వచ్చాను. తద్వారా శరీరం కూడా పవిత్రమైందే లభిస్తుంది. ఇక్కడైతే వికారాల ద్వారా జన్మ తీసుకుంటారు. ఆత్మ ఎప్పుడైతే సంపూర్ణ పవిత్రంగా అవుతుందో అప్పుడు మీరు పాత చెప్పును వదిలేస్తారు. మళ్లీ కొత్తది లభిస్తుంది. వందే మాతరమని మీకు గాయనం ఉంది. మీరు ధరిత్రిని కూడా పవిత్రంగా తయారు చేస్తారు. మాతలైన మీరు స్వర్గద్వారాలను తెరుస్తారు, కాని ఇదెవరికీ తెలీదు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఆత్మరూపీ జ్యోతిని ప్రజ్వలితం చేయడానికి ఉదయమే స్మృతి యాత్రలో కూర్చోవాలి. స్మృతి ద్వారానే తుప్పు తొలగుతుంది. ఆత్మలో ఏ మాలిన్యమైతే కలిసిందో దానిని స్మృతి ద్వారా తొలగించి సత్యమైన బంగారంగా అవ్వాలి. రెండవ పాయింట్, తండ్రి నుండి ఉన్నత పదవి యొక్క ప్రైజ్ తీసుకునేందుకు భావనతో పాటుగా జ్ఞానవంతులుగా మరియు గుణవంతులుగా కూడా అవ్వాలి. సేవ చేసి చూపించాలి.
వరదానము: నడవడిక మరియు ముఖం ద్వారా పవిత్రత అలంకారం యొక్క మెరుపును చూపించే అలంకార మూర్తిభవ. పవిత్రత బ్రాహ్మణ జీవితం యొక్క అలంకారం. నిత్యం ముఖం మరియు నడవడిక ద్వారా ఇతరులకు పవిత్రత అలంకారం యొక్క అనుభూతి కలగాలి. దృష్టిలో, ముఖంలో, చేతులలో, పాదాలలో సదా పవిత్రత అలంకారం ప్రత్యక్షమవ్వాలి. వీరి ఫీచర్స్ ద్వారా పవిత్రత కనిపిస్తుంది. వీరి నయనాలలో పవిత్రత మెరుపు ఉంది. వీరి ముఖంపై పవిత్రత చిరునవ్వు ఉంది అని ప్రతి ఒక్కరూ వర్ణించాలి. వారికి ఇంకే విషయాలు కనిపించకూడదు. ఇటువంటి వారిని పవిత్రత అలంకారంతో అలంకరించబడిన మూర్తి అని అంటారు. స్లోగన్: వ్యర్థ సంబంధ సంపర్కాలు కూడా అకౌంట్ను ఖాళీ చేస్తాయి. అందుకే వ్యర్థాన్ని సమాప్తం చేయండి. ఓం శాంతి.